హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్కటి మీకు సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా జనవరి నుంచి మే వరకు గల 5 నెలల లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 2024 గాను ఈ కోర్స్ అనేది పీడిఎఫ్ కోర్స్ అనేది పూర్తిగా యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది. ఇంకెవరైనా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో, వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మీకు లోగోతో కనిపిస్తుంది. అలానైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అనేది తీసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్స్కి చాలా తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో ఈజీగా రివిజన్ కావాలంటే షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఈ షార్ట్ ట్రిక్ కోర్స్లో మీకు కంప్లీట్గా 200 పైగా వీడియోస్తో 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా, టీజీపీఎస్సీకి కానీ, ఏపీపీఎస్సీకి కానీ, ఏ ఎగ్జామ్కైనా, జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ 100% యూస్ఫుల్గా ఉంటుంది. షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, ఇక మన టాపిక్లోకి వస్తే మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి అందరికీ తెలిసిన విషయమే నారా చంద్రబాబు నాయుడు గారు. గవర్నర్ వచ్చేసి అబ్దుల్ నజీర్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆంధ్రప్రదేశ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. దీనికి మన ట్రిక్ ఏం అవసరం లేదు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖండు ముఖ్యమంత్రి. గవర్నర్ వచ్చేసి లెఫ్టినెంట్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. ఇక్కడ జాగ్రత్త, రెడ్ కలర్తో పెట్టింది అబ్జర్వ్ చేయండి. కట్టప్ప అని ఉంటుంది. కట్టప్ప ఏం చేశాడు? బాహుబలికి సంబంధించి బాహుబలి మీద ప్రేమతో అతని రుణం తీర్చుకున్నాడు. ఓకేనా? కట్టప్ప కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. కట్టప్ప. ఓకేనా? బాహుబలి మీద ప్రేమ అంటే పెమాఖండు ముఖ్యమంత్రి రుణం తీర్చుకున్నాడు. రుణం అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇలా లింక్ చేసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అస్సాం సంబంధించి, అస్సాంలో శామ్ ఉంది. శామ్ అనగానే మనకు సమంత గుర్తొస్తుంది, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చేసి హిమంత. ఇలా లింక్ చేసుకోవాలి. శామ్ అనగానే ఇక్కడ సమంత లాగా హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి. ఇంకొకటి మనకు సమంతకు సంబంధించి ఒక యాడ్ ఉంటుంది. లక్స్ సోప్ సంబంధించి యాడ్ ఉంటుంది. గులాబీ చందనం గల లక్స్ సోప్ అని ఒక యాడ్ తీసింది అని గుర్తుపెట్టుకోవాలి. సమంతకు సంబంధించి సమంత ఏం యాడ్? గులాబీ చందనం గల లక్స్ సోప్ యాడ్ తీసింది అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ గులాబ్ చంద్ కటారియా గవర్నర్ అస్సాం సంబంధించి. ఇలా లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బీహార్ సంబంధించి చూద్దాం. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి, రాజేంద్ర అర్లేకర్ గవర్నర్. ఇక్కడ హర్ నీతి వినద్దాం అరే లేరా రాజు అని ఒక ఫ్రెండ్ పిలుస్తున్నాడు. అతను ఫ్రెండ్ పిలుస్తున్నాడు. అక్కడ హరినీతి చెప్తున్నారంట, అది వినద్దాం. అరే లేరా రాజు అంటే అరే లేరా అంటే అర్లేకర్, రాజు అంటే రాజేంద్ర. హరినీతి వినద్దాం. హర అంటే బీహార్. నీతి అంటే నితీష్ కుమార్ సీఎం. ఇలా లింక్ చేసుకోవాలి, పేర్లోనే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ వచ్చేసి విష్ణు డియో సాయి ముఖ్యమంత్రి. అదేవిధంగా జస్టిస్ బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్. ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఛత్తీస్గఢ్లో ఉంది. అంటే ఇల్లు కాబట్టి ఇంట్లో విష్ణు, సాయి, హరి ఈ దేవుళ్ళని పూజిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా గర్లో విష్ణు, సాయి, హరి దేవుళ్ళని పూజిస్తున్నారు. ఇక్కడ అంటే ఛత్తీస్గఢ్, విష్ణు సాయి అంటే విష్ణు డియో సాయి, హరిచందన్ విశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్. ఇలా లింక్ చేసుకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గోవాకు వచ్చేసి ప్రమోద్ సావంత్. అదేవిధంగా ప్రమోద్ సావంత్ సీఎం, పిఎస్ శ్రీధరన్ పిల్లై గవర్నర్. ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పిల్లలకి గోవా అంటే చాలా ఇష్టం. అక్కడ హ్యాపీగా వాళ్ళ మూడ్ అనేది హ్యాపీగా ఉంటుంది, ప్రజల మూడ్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇది మన కోడ్ వచ్చేసి గోవా వెళ్ళగానే పిల్లల మరియు అదేవిధంగా ప్రజల మూడ్ అనేది హ్యాపీగా ఉంటుంది. కాబట్టి గోవా అనగానే గోవాకు సంబంధించి పిల్లల అంటే పిఎస్ శ్రీధరన్ పిల్లై. ప్రజల మూడ్ కూడా బాగుంటుంది. ప్రజల మూడు ప్రమోద్. ప్రజల మూడ్లో మూడు అంటే మూడు. ఓకేనా? ప్రమోద్ సావంత్. ఓకేనా? ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ గుజరాత్ సంబంధించి భూపేంద్ర పటేల్ సీఎం, ఆచార్య దేవ్రత్ గవర్నర్. ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. గుజరాత్లో ర్యాట్ అని ఉంది. ఇక్కడ భూపేంద్ర పటేల్లో ప్యాట్ అని ఉంది. ఆచార్య దేవరత్లో కూడా ర్యాట్ అని ఉంది. ఇక్కడ పటేల్లో ప్యాట్ అని ఉంది.
ఇక్కడ ర్యాట్ అని ఉంది, ఇక్కడ ర్యాట్ అని ఉంది. ర్యాట్ ప్యాట్ ర్యాట్, ర్యాట్ ప్యాట్ ర్యాట్. సింపుల్గా ర్యాట్ ప్యాట్ ర్యాట్ అంటే ఈ పేరులోనే ఉంటుంది. గుజరాత్లో ర్యాట్, ఇక్కడ పటేల్లో ప్యాట్, ఆచార్య దేవవ్రత్లో ర్యాట్ లాస్ట్లో చివరిలో. ఇలా లింక్ చేసుకోవచ్చు. హర్యానాకు సంబంధించి నాయబ్ సింగ్ సైని, బండారు దత్తాత్రేయ. హర్యానాలో యానా అని ఉంది. ఇక్కడ చూడండి, యానా అని రివర్స్ రాస్తే నా ఇటు వస్తుంది, యా ఇటు వస్తుంది, అప్పుడు నయా అవుతుంది. నయాబ్ సింగ్ సైని. ఓకేనా, ఇది రివర్స్ రాస్తే నయాబ్ సింగ్ సైని ముఖ్యమంత్రి, బండారు దత్తాత్రేయ గవర్నర్. యానా ఏంది వచ్చింది, నయా బందర్ తీసుకొచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. యానా నయా బందర్ తీసుకొచ్చింది. యానా అనగానే మనకు నయా గుర్తొస్తుంది, రివర్స్ రాస్తే నయా బందర్, కోతి. బందర్ అనగానే కోతి అన్నట్టు. ఇలా మాకు నయా బందర్ తీసుకొచ్చిందని గుర్తుపెట్టుకోవచ్చు. యానా నయా బందర్ని తీసుకొచ్చింది అంటే ఇక్కడ బందర్ అంటే బండారు దత్తాత్రేయ అని లింక్ చేసుకోవాలి. ఇలా లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, సుఖ్వీందర్ సింగ్ సుక్కు ముఖ్యమంత్రి, శివ్ ప్రతాప్ శుక్లా గవర్నర్. ఇది ఎలా లింక్ చేసుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ అనగానే చల్లగా, అక్కడికి వెళ్ళగానే చల్లగా సుఖంగా ఉంటుంది. మంచి టూరిజం ప్లేస్ కాబట్టి హిమాచల్ ప్రదేశ్ అనగానే అక్కడికి వెళ్ళగానే చల్లగా మంచి సుఖంగా ఉంటుంది అని గుర్తొస్తుంది కాబట్టి ఇక్కడ సుఖం. హిమాచల్ వెళ్ళగానే సుఖం. సుఖ్ అనగానే సుఖ్వీందర్ సింగ్ సుక్కు, శివ్ ప్రతాప్ శుక్లాలో కూడా సుఖం ఉంది. లేదంటే హిమాచల్ ప్రదేశ్, హిమాలయాల్లో శివుడు కొలువై ఉంటాడని అంటారు కాబట్టి శివ్ ప్రతాప్ శుక్లా గవర్నర్ వచ్చేసి. ఇలానైనా లింక్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ జార్ఖండ్, చెంపై సోరెన్ ముఖ్యమంత్రి, సిపి రాధాకృష్ణన్ గవర్నర్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి. జార్ఖండ్ కొండ, జారి కొండ నుండి కింద పడిపోతే, ఎవరైనా కానీ పెద్ద కొండ నుండి జారి కింద పడిపోతే చనిపోతారు. కాబట్టి జారి కొండ నుండి పడిపోతే చనిపోయాడు. ఇలా లింక్ చేసుకోండి, గుర్తుపెట్టుకోవడానికే. కింద పడి చూస్తే అతనికి దారి మధ్యలో కొండ నుంచి కిందికి పడే దారి మధ్యలో హార్ట్ అటాక్ వచ్చిందేమో అనుకొని బతికిద్దామని చూసి సిపిఆర్ చేసినా బతకలేదు. సిపిఆర్ హార్ట్ అటాక్ వస్తే చేస్తారు కాబట్టి, హార్ట్ అటాక్ వచ్చి ఎవరైనా సడన్గా స్పృహ తప్పిపోతే సిపిఆర్ చేసి ప్రాణాలు బతికించవచ్చు. కాబట్టి ఒకవేళ ఆ దారి మధ్యలో కొండ నుంచి కిందికి పడే దారి మార్గంలో అతనికి ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందేమో అనుకొని కింద పడ్డ తర్వాత సిపిఆర్ చేసినా బతకలేదు. ఈ లింక్ ఎవరైనా సరే ఇక్కడ ఇది గుర్తుండడానికి. ఇక్కడ జారికొండ అంటే జార్ఖండ్ నుండి కింద పడిపోతే చనిపోతారు. చంపై సోరెన్ ఇక్కడ లింక్ చేసుకోవాలి. చనిపోతారు అంటే చంపై ఇది గుర్తుండడానికి చెప్పడం జరిగింది. ఓకేనా. చంపై సోరెన్. సిపిఆర్ ఇది లింక్ చేసుకోవాలి. ఒకవేళ దారి మధ్యలో హార్ట్ అటాక్ వచ్చిందేమో అని సిపిఆర్ చేసినా బతకలేదు. సిపిఆర్ అంటే సిపి రాధాకృష్ణన్. ఓకేనా. ఇలా లింక్ చేసుకోవాలి జార్ఖండ్ సంబంధించి. నెక్స్ట్ కర్ణాటక, సిద్ధరామయ్య కర్ణాటక సంబంధించి ముఖ్యమంత్రి, తావర్చంద్ గెహ్లాట్ గవర్నర్. కర్ణాటక సిద్ధరామయ్య, తావర్చంద్ గెహ్లాట్ గవర్నర్. రామయ్య నాటకం కోసం చందాలు వసూలు చేశారు. ఒక ఊర్లో రామయ్య నాటకం కోసం అందరూ చందాలు వసూలు చేశారు. రామయ్య అంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, నాటకం అంటే కర్ణాటక చందాలు వసూలు చేశారు. తావర్చంద్ గెహ్లాట్. ఓకే, గెహ్లాట్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ సంబంధించి మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి, మంగూబాయ్ పటేల్ గవర్నర్. ఓకేనా. ఈ అన్నిట్లలో లెటర్ చూడండి, అన్నిట్లలో అబ్జర్వ్ చేయండి. మధ్యప్రదేశ్లో ఎమ్ అని ఉంది, మోహన్ యాదవ్లో స్టార్టింగ్ లెటర్ ఎమ్ అని ఉంది, ఇక్కడ మంగూబాయ్ పటేల్లో కూడా స్టార్టింగ్ లెటర్ ఎమ్ అని ఉంది. అన్నిట్లలో ఎం అని స్టార్టింగ్ లెటర్స్ అన్నీ ఎం తోటే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎం తోటి స్టార్ట్ అయ్యి ఉంటాయి. M అని గుర్తుపెట్టుకోవచ్చు కోడ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, గవర్నర్ వచ్చేసి రమేష్ బియాస్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మహారాష్ట్రలో ఇక్కడ మహర్ రమేష్ డైరెక్టర్. తెలియని వాళ్ళు అంటున్నారు తెలుగు వాళ్ళు. మహర్ రమేష్ డైరెక్టర్. షాడో మూవీ తీశాడు కాబట్టి మహర్ రమేష్ షాడో మూవీ తీశాడు. ఇక్కడ మహర్ అంటే మహారాష్ట్ర, రమేష్ అంటే రమేష్ బియాస్ గవర్నర్, షాడో షిండే సిమిలర్గా ఉంటాయి పదాలు. షాడో షిండే, ఏక్నాథ్ షిండే సీఎం వచ్చేసి. ఓకేనా.
మెహర్ రమేష్ షాడో మూవీ తీశాడు. నెక్స్ట్ మణిపూర్ వచ్చేసి బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి, అనసూయ ఉయికే గవర్నర్. మణిపూర్ ఇక్కడ చూడండి, అనసూయ మనీతో బీర్గొన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుండడానికే, ఓకేనా, జస్ట్ గుర్తుండడానికే. అనసూయ మనీతో మనీ అంటే మణిపూర్, బీర్గొన్నది, బీర్ అంటే బీరేన్ సింగ్, అనసూయ అంటే అనసూయ ఉయికే. ఇలా లింక్ చేసుకుంటే ఇందులో ఉన్న సీఎం గవర్నర్ అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మేఘాలయ, కొన్రాడ్ కొంగల్ సంగ్మా సీఎం, కొన్రాడ్ కొంగల్ సంగ్మా. ఫాగు చౌహాన్ గవర్నర్. ఇక్కడ చూడండి, మేఘాలయ అంటే మేఘాలలో కొంగలు పక్షులు రెండూ తిరుగుతాయి. ఇక్కడ మేఘాలయ అంటే మేఘాలు అంటే మేఘాలయ, కొంగలు అంటే కొంకల్ సంగ్మా, పక్షులు అంటే పాగు చౌహాన్. ఓకేనా, ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ మిజోరాం, లాల్డు హోమా ముఖ్యమంత్రి, గవర్నర్ వచ్చేసి డాక్టర్ కంబంపాటి హరిబాబు. ఓకే, జోరాం లాల్డు బాబు. ఇక్కడ చూడండి, బాబు లడ్డు తిన్నందుకు జ్వరం మిజోరాం. ఓకేనా, జ్వరం వచ్చింది బాబుకి, లడ్డు తింటే జ్వరం వచ్చింది. బాబు అంటే కంబంపాటి హరిబాబు గవర్నర్, లడ్డు అంటే లాల్డు హోమా ముఖ్యమంత్రి, జ్వరం అంటే మిజోరం. ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్ సంబంధించి నెయ్ఫియూ రియో ముఖ్యమంత్రి, అదేవిధంగా గవర్నర్ వచ్చేసి గణేశన్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, నాగాలాండ్ నాగుపాము, రౌండ్గా రియో, రౌండ్గా గణేశుని చుట్టుకొని ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. గణేశుని చుట్టుకొని ఉంది. అలా ఇమాజిన్ చేసుకుంటే మనకు సింపుల్గా గుర్తుంటుంది. ఓకేనా, నాగాలాండ్ సంబంధించి ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ సింపుల్గా గుర్తుంటుంది. నాగుపాము రౌండ్గా గణేశుని చుట్టుకొని ఉంది అంటే ఇక్కడ దీని ప్రకారం నాగాలాండ్ అంటే నాగుపాము అంటే నాగాలాండ్, రౌండ్గా రియో, డైఫియూ రియో ముఖ్యమంత్రి, గణేశుని చుట్టూ అంటే గణేశన్ గవర్నర్. ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఒడిశాకు సంబంధించి మోహన్ చరణ్ మంజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా రఘుబర్ దాస్ గవర్నర్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఒడిశా ఓడిపోతే మంచిగా బార్కి వెళ్ళి పార్టీ చేసుకుంటారు. ఓడిపోయినా గెలిచిన ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒక ఈవెంట్ ఉండాలి కాబట్టి ఓడిపోతే మంచిగా బార్కి వెళ్ళి పార్టీ చేసుకుంటారు. ఇది మన కోడ్ వచ్చేసి ఇది గుర్తుండడానికి సింపుల్గా గుర్తుంటుంది. ఓడిపోతే అంటే ఒడిశా, ఇందులోనే ఉంది ఓడిపోతే ఒడిశా. మంచిగా అంటే మంచిగా అంటే మంచి ఎవరు ముఖ్యమంత్రికి సంబంధించి పేరు. బార్కి వెళ్తారు రఘుబర్లో బార్ ఉంది, రఘుబర్ దాస్ బార్కి వెళ్తారు. ఇలా లింక్ చేసుకుంటే ఒడిశాకు సంబంధించి ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పంజాబ్ వచ్చేసి భగవంత్ మాన్ శ్రీ బన్వర్లాల్ పురోహిత్ గవర్నర్ వచ్చేసి, సీఎం వచ్చేసి భగవంత్ మాన్ పంజాబ్. ఇక్కడ చూడండి, జాబ్ కావాలంటే, జాబ్ అంటే పంజాబ్లో జాబ్ ఉంది. జాబ్ కావాలంటే భగవంతుణ్ణి మొక్కమని ప్రార్థించమని పురోహితుడు చెప్తాడు. ఓకేనా, జాబ్ కావాలంటే భగవంతుణ్ణి ప్రార్థించమని పురోహితుడు చెప్తాడు. కాబట్టి ఇక్కడ జాబ్ అంటే పంజాబ్, భగవంతుణ్ణి అంటే భగవంత్ మాన్ సీఎం, పురోహితుడు చెప్తాడు. పురోహితుడు అంటే పురోహిత్, శ్రీ బన్వర్లాల్ పురోహిత్. ఓకేనా, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, రెడ్ కలర్తో పెట్టినవన్నీ ఈ కోడ్తో లింక్ చేస్తున్నాను. నెక్స్ట్ రాజస్థాన్ వచ్చేసి భజన్లాల్ శర్మ, కల్రాజ్ మిశ్రా. భజన్లాల్ శర్మ సీఎం, కల్రాజ్ మిశ్రా గవర్నర్. ఇక రాజు ఆస్థానంలో అంటే రాజస్థాన్ భజన చేస్తున్న కళాకారులు. రాజు ఆస్థానంలో అందరూ భజన చేస్తున్న కళాకారులు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాజు ఆస్థానంలో అంటే రాజస్థానంలో ఏం చేస్తున్నారు, భజన చేస్తున్నారు. భజన అంటే భజన్లాల్ శర్మ, ఎవరు చేస్తున్నారు, కళాకారులు కళాకారులు. ఓకేనా, కల్రాజ్ మిశ్రా. ఇది ఒక సిచ్యువేషన్ గుర్తుపెట్టుకుంటే మనకు సింపుల్గా రాజస్థాన్ సంబంధించి
ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ గుర్తుంటారు. నెక్స్ట్ సిక్కిం వచ్చేసి ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రి. గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సిక్కి ఓకేనా. సిక్ అయితే ఎవరైనా కానీ సిక్ అయినప్పుడు ప్రేమగా ఉండరు. ప్రేమగా అంటే మీనింగ్ సిక్ అయినప్పుడు వాళ్ళ ఓపిక ఉండదు కాబట్టి వాళ్ళు సాడ్గా ఉంటారు, ప్రేమగా అయితే ఉండరు. ఓకేనా. సిక్ అయిన వాళ్ళు ప్రేమగా ఉండరు, సాడ్గా ఉంటారని లింక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రేమగా అంటే వాళ్ళు అలసిపోయి ఉంటారు కాబట్టి ప్రేమగా ఉండరు, సాడ్గా ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సిక్ అంటే సిక్కిం, ప్రేమగా ఉండరు అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రేమగా. సాడ్గా ఉంటారు అంటే అలసిపోయి నీరసంగా ఉంటారు, సాడ్గా ఉంటారు. సాడ్ అంటే ప్రసాద్లో సాడ్ అని ఉంది, ప్రసాద్ ఆచార్య. ఇది గుర్తున్నాడు. ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. ఇలా లింక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి త్రిపురకు వచ్చేసి ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గవర్నర్ వచ్చేసి ఇంద్రసేనారెడ్డి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రుడు త్రిలోకాలతో సహా అధిపతి. త్రిలోకాలతో సహా అధిపతి. ఇంద్రుడు అంటే ఇంద్రసేనారెడ్డి గవర్నర్. త్రిలోకాలతో సహా త్రిపుర సహా అధిపతి. సహా అంటే మాణిక్ సాహా. ఓకేనా. ముఖ్యమంత్రి. ఇలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా త్రిపురకు సంబంధించి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి. అదేవిధంగా గవర్నర్ వచ్చేసి సివి ఆనంద్ బోస్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ సంబంధించి ఎవరు? బెంగాల్ సంబంధించి బెనర్జీ. బెనర్జీ. బెంగాల్ సంబంధించి బెనర్జీ. ఓకేనా. ఇందులోనే బెన్ అని ఉంది. బెనర్జీ బెంగాల్. నెక్స్ట్ గవర్నర్ వచ్చేసి బోస్. అన్నీ బీతోటి స్టార్ట్ అవుతున్నాయి చూడండి జాగ్రత్తగా. ఇంతకుముందు ర్యాట్ అని చెప్పినట్టు ఇది కూడా బెన్ బోస్ అని గుర్తుపెట్టుకోవాలి. బెన్ అంటే బెంగాల్ సంబంధించి మళ్ళీ బెనర్జీ. అదేవిధంగా బోస్ గవర్నర్ సంబంధించి బోస్ సివి ఆనంద్ బోస్. ఇలా లింక్ చేసుకుంటే బెంగాల్ సంబంధించి సింపుల్గా గవర్నర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి, గుర్మీత్ సింగ్. ఉత్తరాఖండ్ వచ్చేసి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ వచ్చేసి గుర్మీత్ సింగ్. ఓకే. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సీఎం, ఆనందీబెన్ పటేల్ గవర్నర్. కేరళకు వచ్చేసి పినరయ్ విజయన్ సీఎం, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గవర్నర్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా తమిళనాడు వచ్చేసి ఎంకే స్టాలిన్ సీఎం, ఆర్ఎన్ రవి గవర్నర్. తెలంగాణకు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు సీఎం, సిపి రాధాకృష్ణన్ గవర్నర్. ఓకే. ఇవన్నీ మీకు మ్యాక్సిమం 95% ఇందులో ట్రిక్స్ ద్వారానే కవర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేది షార్ట్ ట్రిక్ కోర్సులో 200 పైగా టాపిక్లతో ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కంప్లీట్గా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకుని వారంటే షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది మీకు రాబోయే ఏ ఎగ్జామ్కైనా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నిర్వహించే ప్రతి ఎగ్జామ్కి షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది ర్యాపిడ్ రివిజన్ ద్వారా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.